सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 1 నిమిషానికి, సూర్యాస్తమయం 6 గంటల 41 నిమిషాలకు. తిథి అష్టమి మధ్యాహ్నం 12 గంటల 57 నిమిషాల వరకు. నక్షత్రం విశాఖ సాయంకాలం 5 గంటల 41 నిమిషాల వరకు. వర్జం రాత్రి 10 గంటల 6 నిమిషాల నుంచి 11 గంటల 52 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుంచి 11 గంటల 5 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషాల నుంచి 4 గంటల 9 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 50 నిమిషాల నుంచి 9 గంటల 37 నిమిషాల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం దుర్గావ్రతం. శ్రావణ మాసంలో శుక్ల అష్టమి నాడు చేసే ఈ దుర్గావ్రతం ప్రత్యేకమైనది. దుర్గావ్రతాన్ని ఆచరించడం ద్వారా దుర్గే దుర్గతిహారిణి దుఃఖ సంహారిణి, ఆమెను ప్రార్థించడం ద్వారా చెడ్డగతి పోతుంది, అంటే సద్గతి లభిస్తుంది. అంతేకాదు ప్రస్తుత కాలంలో ఉండేటువంటి ఏ కష్టాలు దుఃఖాలు ఇబ్బందులు శత్రువుల పీడలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. అందువలన మనం ఏ పూజలోనైనా సరే ఈ దుర్గాదేవిని కలుపుకోవచ్చు. ఇంకా విశేషించి పూజ ప్రత్యేకించి చేయడానికి అవకాశం లేని వాళ్ళు కూడా శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని జపించుకున్నంత మాత్రం చేతనే కష్టాలని అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. ఇంకా విశేషించి ఈరోజు చేసేటువంటి ప్రత్యేకత ఏంటంటే పాయసం నివేదన చేయాలి. పాయసం అనేటువంటిది దేనికి సంకేతం అంటే ఉత్తమమైన ఆహారానికి సంకేతం. ఈ విధంగా చేయడం ద్వారా మనం కష్టాలను అధిగమించడంతో పాటు పరిపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. స్వస్తి ప్రజాభ్యః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ మాసం గురువారం. ఈ యొక్క గురువారం నాడు గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి అద్భుత లక్షణం వెనకాల దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏ వ్యక్తి అయినా సరే గురూపదేశం పొందినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి విధి విధానంలో కూడాను గురువుకు తప్పనిసరిగా ప్రతినిత్యం బంగారపు దళాలు ఆయన పాదాల వద్ద ఉంచినట్టుగా భావన చేస్తూ మంత్రోచ్చరణకు ఉపక్రమించాలి, అంగన్యాసకరన్యాసాలతో కూడి. అయితే గురూపదేశం పొందనటువంటి వాళ్ళు మరి మంత్రాన్ని ఏ విధంగా చేసుకోవాలి, గురువు లభ్యపడలేదు వాళ్ళకి ఏం చెయ్యాలి అన్నప్పుడు సర్వేశ్వరుడే గురువుగా భావన చేస్తూ ఒక శివపరమాత్మ యొక్క ఫోటో వద్ద స్వస్తికు గుర్తు వేసి దానిపైన పసుపు కుంకం వేసి నీవే నా యొక్క గురు పరంపరాతత్వం అని భావన చేస్తూ ఆ స్వామి పాదార విందాలకు శరణమ్మమ్మ అంటూ ఆయన ఉపదేశించినట్టుగా భావన చేస్తూ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకునేటువంటి విధి విధానం కూడా ఉంది. ఇలా శివుణ్ణే గురువుగా భావించి ఉపాసన చేసేటువంటి వాళ్ళు పవిత్ర సిద్ధిక్షేత్ర ప్రాంతాలలో తమ యొక్క
ఉపాసనా ప్రక్రియను ఆరంభించడం మంచిది. అంటే నదీ తీర ప్రాంతం శైవ క్షేత్రంగా ఉండాలి. అక్కడ మారేడు చెట్టు కింద కూర్చొని ఉపాసన గనక చేసినట్లయితే తప్పనిసరిగా పరమేశ్వరుడు గురు పరంపరాతత్వంలో అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అలాగే ఔదంబర వృక్షానికి విశిష్టవంతమైనటువంటి లక్షణం ఉంది. ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు. ఈ మేడి చెట్టు కింద దర్భచాప వేసుకొని ఔపోసన పట్టి ధ్యానం చేస్తూ గురు పరంపరాతత్వంలో పరమేశ్వరుడే నాకు గురువు అని చెప్పేసి భావన చేసి ఆ గురు ముద్రను వేయటం మాత్రం మరవకూడదు. గురుముద్ర అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఇలా గురుముద్ర వేసి తర్వాతే ఆ యొక్క మంత్రాన్ని అతను ఏదైతే చేద్దాం అనుకున్నాడో ఆ మంత్రాన్ని నిష్ఠగా 108 సార్లు ఉపాసన చేయాలి. అలా చేసినట్లయితే తప్పనిసరిగా మంచి సన్మార్గవంతమైనటువంటి ఆలోచనాసరళు జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఇది చాలా విశిష్టవంతమైనటువంటి గురూపదేశ తత్వచింతనతో కూడినటువంటిది. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే అమృతమూర్తి అని కదా మనకు అర్థం. ఆ అమృతమూర్తి సాక్షాత్తు పరమేశ్వరుడే. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మెలికల్పోవుచు చుట్ట చుట్టుకొనుచున్ స్మేరమ్ముగా ఆడుచున్ లలిత ప్రౌఢగతిన్ తరంగతతితో లంఘించుచున్ రాగధారల నానామణిరత్న కీర్తనల సుబ్రహ్మణ్యునర్చింపుచున్ చెలువంబొప్ప పయోధికేగునినునే సేవింతు కృష్ణానది. ఓ కృష్ణానది మెలికల్వోవుచు. ఇక్కడ కృష్ణానది ప్రవహిస్తూ వచ్చి సాగరాన్ని చేరేటువంటి ఆ ప్రదేశంలో ఆ సాగర సంగమానికి దగ్గరగా సుబ్రహ్మణ్య తీర్థం ఉన్నది. అదే మోపిదేవి. ఆ మోపిదేవి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఈ కృష్ణానదీ తీరంలో ఉన్నది. ఆ తీరంలో స్నానం చేసినటువంటి వారికి సకల సంపదలు కోరికలు కూడా తీరతాయి. ఈ మోపిదేవి క్షేత్రం దగ్గరకు వచ్చేసరికి ఈ కృష్ణానది యొక్క ప్రవాహం ఎలా ఉన్నదంటే మెలికల్వోవుచు. ఈయన సుబ్రహ్మణ్యుడు గనక సర్పాకృతి గనక ఈ నది కూడా ఇక్కడ మెలికల్వోవుచు చుట్ట చుట్టుకొనుచున్ స్మేరమ్ముగా ఆడుచున్. ఈ తరంగములన్నీ కూడా పడగల్లాగా విప్పారుతుంటే పైకి లేస్తుంటే ఆ పాము మెలికలు మెలికలుగా తిరుగుతూ చుట్ట చుట్టుకొనుతూ ఆడుతూ వెడుతున్నట్టుగా సాగుతున్నది కృష్ణానది. ఇక్కడ లలిత ప్రౌఢగతిన్, చాలా లలితముగాను ఈ తరంగములనే పడగలు లలితముగాను విప్పారుతున్నాయి, చాలా ప్రౌఢంగాను కదులుతున్నాయి. అవి లంఘించుచున్, పాము ఒక్కసారిగా అలా దూకుతుంది. ఒక నర్తకి కూడా ఆ నాట్య విన్యాసం చేసేటప్పుడు అలా చెంగున ఒక గంతు వేస్తుంది, ఒక చిందు. అలా ఈ తరంగములతో చెంగు చెంగున చిందులు వేస్తూ ఒక సర్పములాగా వెడుతున్నది ఈ సుబ్రహ్మణ్య తీర్థం దగ్గర. రాగధారల నానామణిరత్న కీర్తనల సుబ్రహ్మణ్యునర్చింపుచున్. ఈ ధారా ప్రవాహం నుండి వెలువడే నాదమే ఒక రాగములాగా ఆ రాగధారలతో నానామణిరత్న కీర్తనల ఈ తరంగములనేటువంటి ఈ పడగల పైన సూర్యరశ్మి ప్రతిఫలిస్తుంటే అవి మణుల్లాగా ప్రకాశిస్తుంటే ఈ ధార జలధారా ప్రవాహం దాని నుండి వెలువడేటువంటి రావమే రాగమై రాగధారల నానామణిరత్న కీర్తనల సుబ్రహ్మణ్యునర్చింపుచున్ చెలువంబొప్ప పయోధికేగునినునే సేవింతు కృష్ణానది. అలా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి సేవిస్తూ
ఆ క్షేత్రాన్ని దర్శించి ఆ ప్రక్క నుండి సర్పాకృతితో నువ్వు అలా సాగరుణ్ణి చేరుకునేటువంటి ఆ దివ్యమైన ఆ దృశ్యం చూసి తీరాలి. ఓ కృష్ణవేణి, ఓ నదీమ తల్లి, ఈ కృష్ణా పుష్కర సమయంలో ఈ తీర్థములో స్నానం చేసేటువంటి వారందరినీ కూడా పరమ పవిత్రులను చేసి వారి కోరికలన్నింటినీ కూడా తీర్చి నువ్వు వారికి సకల సుఖశాంతులను కలుగజేస్తావు. ఈ కృష్ణవేణి ఈ సుబ్రహ్మణ్య తీర్థంలో స్నానం చేసినటువంటి వారి అన్ని కోరికలను తీర్చి వారికి సకల సుఖశాంతులను కలిగిస్తుంది. అది ఈ పరమ పవిత్రమైన కృష్ణా పుష్కర సమయంలో చేస్తే ఈ కోరికలన్నీ కూడా తీర్చటమే కాకుండా వారికి మోక్షప్రాప్తిని కూడా కలిగిస్తుంది. జై కృష్ణవేణి. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఈ బ్రహ్మాండ పిండాండాల సమన్వయం అవుతుంటే లక్ష్మీవంతుడు సంతోషంగా ఉన్నాడు. ఇది ఎక్కడన్నా ఆగిందనుకోండి అలక్ష్మి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆకలి ఇట్లేదు, ఏదన్నా తిన్నా లోపల ఉండట్లేదు, బయటికి వెళ్ళిపోతాను. వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, వైద్యో నారాయణో హరిహి, ఆ లక్ష్మిని పోగొట్టి లక్ష్మిని ఇవ్వాలి. మళ్ళీ ఇందులో మళ్ళీ ఒక్కొక్క భూతంతో సమన్వయం జరుగుతున్నప్పుడు ఆలస్యం అయితే పర్వాలేదు, ఒక్కొక్క భూత సమన్వయం కానీ ఆలస్యం అయిందో వెంటనే వెళ్ళిపోవాలి. ఏదో ఇందులోకి నీళ్లు పుచ్చుకోవట్లేదు, నీళ్లు పోసామనుకోండి వెంటనే నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి, కింద నుంచో పై నుంచో అతిసారం వెళ్ళిపోతున్నాయి. ఇంకొంచెం ఓ గంటలోనైనా వెళ్ళిపోవాలి వైద్యుడి దగ్గరికి, ఓ గంట ఆగచ్చు. కానీ ఊపిరి అందట్లేదు, ఊపిరి తీలేపోతున్నాడు. బయట కావలసినంత గాలు అందరికీ అందుతోంది, కానీ వీడికి అందట్లేదు, వీడు పుచ్చుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఓ గంట పోయాక తీసుకెళ్తామంటే కుదరదు, వెంటనే తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆయనకి కోట్లు ఉండనివ్వండి, మేడలు ఉండనివ్వండి, బిద్దెలు ఉండనివ్వండి, ఆయన పెద్ద అధికారి కానివ్వండి, ఆయన సంతకం పెడితే కోట్ల మందికి ఉపకారం చెయ్యగలిగిన వాడు కానివ్వండి, ఊపిరి అందనప్పుడు ఇవి ఏవి నీకున్నాయని చెప్తే ఆయన సంతోషంగా ఉంటాడు. ఆ బ్రహ్మాండము పిండాండము సమన్వయమవుతూ ఉండాలి, అది లక్ష్మి. ఇప్పుడు నాకు చెప్పండి, వికసనము పద్మము ఎక్కడుంది? ఆవిడ కూర్చున్నది, ఆవిడ ఎక్కడ లేదు అని అడగండి, అంతే. ఆవిడ ఎక్కడ ఉంది అని అడగండి. ఇప్పుడు మీరు ఎక్కడ ఏ ప్రాణిని ఆ దృష్టికోణంతో చూసినా లక్ష్మియే. అందుకే శ్రీమాన్, అది ఆ తట్టుకోగలిగినటువంటి విభూతిగా ఆ గొప్ప గుణములుగా ప్రకటనమైనా కూడా శ్రీమాన్. ఒకనాడు కలిసి వచ్చింది, ఏమీ ఉబ్బిపోడు. ఒకనాడు ఏదో బాధ కలిగింది, కుంగిపోడు, శ్రీమాన్. హనుమ చూడండి, మైనాకుడు ఎదురొచ్చాడు, బంగారు పర్వతం, సంతోషపడిపోలేదు. సింహికి వచ్చింది, కుంగిపోలేదు, అప్పుడు శ్రీమాన్, ఇప్పుడు శ్రీమాన్. అది శ్రీమాన్ అంటే పొంగు కొంగు లేకుండా నిలబడగలిగి ఉండాలి, అది లక్ష్మీ కటాక్షం పొందాడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. అన్నీ సమానంగా వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షయో సమప్రవర్తయన్మనః కదాచిదాశయం భజే అంటాడు రావణాసురుడు. అన్నిటి యందు సమానంగా ఉండగలిగినటువంటి ప్రవృత్తి అలవాటు పడితే వాడికన్నా లక్ష్మీవంతుడు వేరొకడు లేడు. అందుకే సుఖములకు పతాక స్థాయి సుఖం ఏది అంటే వైరాగ్య సుఖము. ఇది క్రమంలో రావాలి. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఒకటి ఉంటుంది. రెండు విషయాలు మీకు తరచుగా లోకంలో వినపడుతుంటాయి లక్ష్మీ వైభవంలో. ఒకటో విషయం ఏమిటంటే చించెల లక్ష్మి, లక్ష్మీదేవి ఉండదండి, ఒక చోట వెళ్ళిపోతుంది. ఈ మాట తరచుగా వినపడుతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోయే ఆవిడ మాకెందుకండి, వద్దనేవాడు ఉండడం, మాకు కావాలనేవాడు ప్రతివాడు, కానీ భయం ఏమిటంటే ఆవిడ ఉండదండి అంటాడు. రెండోది, లక్ష్మీ సరస్వతి ఓ చోట ఉండరండి, ఇదొకటి లోకంలో సాధారణంగా పోకడ. ఈ రెండిటికి సంబంధించి అసలు అది మహాలక్ష్మి వైభవం. ఆ రెండు ఎందుకో తెలుసా? సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు అని కదా సిద్ధాంతం చెప్తుంటారు. సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు అంటే మనకున్నటువంటి బలహీనతలే వాళ్ళకున్నాయనుకుని చెప్తారు ఆ మాట. సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది? బాహ్యంలో బంధుత్వం చూస్తే కోడలవుతుంది. ఎందుకంటే శ్రీమన్నారాయణుడి నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టాడు, అందుకని లక్ష్మీదేవి కొడుకు.
బ్రహ్మగారి యొక్క ఇల్లాలు సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది? కోడలు. అత్త కోడలు ఒక్క చోట ఉండడం కుదరదు, దెబ్బలాడుకుంటారు, అందుకని చెప్పి ఓ చోట ఉండరండి అంటారు. కాదు, అలా ఏం ఉండదు. నిజానికి ఎక్కడ సరస్వతి ఉంటుందో అక్కడే లక్ష్మి ఉంటుంది. ఎందుకో తెలుసా? విద్వాన్ సర్వత్ర పూజ్యతే. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఒక్కచోట కాదు పూజింపబడేది, ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు. అసలు నిజానికి పూజార్హత ఎవడిది అంటే సరస్వతీ కటాక్షం ఉన్నవాడిదే. కానీ మరి ఏమండి, కొన్ని చోట్ల చూడండి, ఐశ్వర్యవంతులు పెద్ద పెద్ద అధికారులు వచ్చారనుకోండి, నిజంగా భక్తుడైన వాడు ఎవడుంటాడో, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎవరుంటాడో ఆయన కాసేపు పక్కన ఉండండి అని వాళ్ళకి గౌరవాలు ఇస్తారు. మరి అది దోషం కదా, మరి లక్ష్మీ కటాక్షం ముందు సరస్వతీ కటాక్షం చిన్నబుచ్చుకుంది కదా అంటారు. కాదు, సరస్వతి ఎక్కడ ఉందో అక్కడ వినయం ఉంటుంది. సరస్వతి కోడలైతే అత్తగారిని చూసి పక్కకి ఒదిగి నించోదు, అత్తగారికి గౌరవం ఇచ్చి అత్తయ్య గారు మీరు వెళ్ళండి అంత ముందు, అంతేగాని తగుదనమ్మా అని కోడల ముందు వెళ్ళి అత్తయ్య గారు రండి మెల్లిగా మీరు అంటుందా? అత్తయ్య గారు మీరు వెళ్ళండి నేను వస్తానంటుంది. అందుకే లోకంలో ఎక్కడైనా డబ్బున్న వాళ్ళు ముందు ఎడతారు, చదువుకున్న వాళ్ళు వెనకెడతారు. ఏమిటి దోషం? కాబట్టి అది సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం కలిసి నడుస్తున్నాయని మీరు గుర్తుపట్టాలి తప్ప అది లక్ష్మీ వైభవం. అత్తగారు గౌరవాన్ని పొందుతోంది, కోడలు వినయాన్ని చూపిస్తోంది అనుకోవాలి తప్ప అది సరస్వతి లక్ష్మి కలిసి జీవించే విధానం. అలా లోకంలో అత్తా కోడళ్ళు కూడా ఉండండి అని అన్యాపదేశంగా చెప్పడం. కాబట్టి అసలు సరస్వతి లక్ష్మి కలిసి ఉండదని ఎవరు చెప్పారు మీకు? అలా ఇకపైన ఎవరైనా చెప్తే నమ్మకండి. 2, లక్ష్మి చించెల లక్ష్మి ఒక చోట ఉండదు అంటారు. ఒక చోట ఉండనిది ఆవిడ కాదు, ఆవిడ ఉంటే తట్టుకునే శక్తి మనకుండదు. ఎందుకనో తెలుసా? శంకర భగవత్పాదులు ఈ విషయాన్ని నిర్ధారిస్తారు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా. ఒకానొక నాడు మృష్ణాన్న భోజనం చేశాడు. అన్ని పదార్థాలు శుభ్రంగా అర్ధశేరు బియ్యపు అన్నం తిని బ్రేవుమని తెంచి వెళ్ళి పడుకునేవాడు. అంత అన్నం తిని ఓ మైలు దూరం నడిచి వెళ్ళిపోయేవాడు. చక్కగా ఎంత పని అయినా చేసేవాడు. ఇప్పుడు ఇంత అన్నం తింటాడు. ఏది? ఆవిడ వెళ్ళిపోయింది, వీడికి శక్తి తగ్గిపోయింది. కాలమునందు మెరుపు లక్ష్మి. మెరుపులా అని ఎందుకంటారంటే లక్ష్మీదేవిని అన్ని కాలముల యందు అనుభవించగలిగిన శక్తి నీకుండదు. మీరు చూడండి, శంకర భగవత్పాదులు ఓ మాట అంటారు, యావత్విత్తోపర్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాకోపిన పృచ్ఛతి గేహే. బాగా డబ్బు సంపాదించాడు ఒక ఆయన, పాపం ధార్మికంగానే సంపాదించాడు. ఆయన వెడుతుంటే పనున్నా లేకపోయినా ఎదురొచ్చి పిలుస్తారు, అయ్యా బాగున్నారా అండి, వరుసలు కలుపుతారు. బాబాయ్ గారు అంటారు, మామయ్య గారు అంటారు, బావగారు అంటారు, అన్నయ్య గారు అంటారు, గురువు గారు అంటారు, మా యజమాని గారు అంటారు, నమస్కారాలు పెడతారు. ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది, పాపం ఉండిపోతాడేడు మరి అలాగా రాదు. షడ్వికారాల్లో ఆయన జర్జరీభూతం అయ్యాడు, అయిపోయి ఇప్పుడు తిరగలేడు ఆయన. అందుకని ఆయన లోపల ఓ గదిలో మంచం మీద పడుకుని ఉంటాడు. ఇప్పుడు ఎవరు చక్క పెడుతున్నారు? కొడుకు చక్క పెడుతున్నాడు. ఆ కొడుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే మళ్ళీ ఇప్పుడు అన్నయ్య గారండి, బావగారండి, బాబాయ్ గారండి, పెదనాన్నగారండి ఆయన అంటారు. వార్తాకోపిన పృచ్ఛతి గేహే. ఎవడరా నిన్ను అడిగేవాడు? ఇప్పుడు నాకు చెప్పండి, లక్ష్మి లేక భోగం పోయిందా, లక్ష్మి ఉండి నీకు లోకమునకుండేటటువంటి ప్రవృత్తి చేత నీ శరీరం వరకు పటుత్వం పోవడం చేత పోయిందా? పటుత్వం పోకుండా అలా ఉంటావు, ఇది మత్స్యలోకం. విపరిణీయతే, మారిపోతుందంతే శరీరం. లక్ష్మికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే మెరుపు తీగ ఉన్నట్టుగా ఉంటుంది. అన్ని వేళలా బాహ్యంలో ఇవి అనుభవించడం ఒక్కటే ఆవిడ అనుగ్రహమని నువ్వు అనుకుంటే పొరపాటు పడిపోతున్నావు. ఏం పట్టుకెళ్ళిపోతావు ఇవన్నీ? ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అన్నారు శంకర భగవత్పాదులు. అందుకే లక్ష్మీస్తోయతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం. మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా చపలం నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. మరి ఇవన్నీ ప్రియం అన్న వర్గీకరణలోకి వస్తాయి. ఇప్పటి వరకు నీ చెప్పిన ఉన్నాయే, అశ్వదాయి చ గోదాయి ధనధాయి మహాధనే, లేకపోతే పుత్ర పౌత్ర ధనం ధాన్యం, ఇవన్నీ దేంట్లోకి వస్తాయంటే ప్రియం. ప్రియం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈ ఇంద్రియముల చేత, ఈ మనస్సు చేత
ఈ శరీరము చేత అనుభవింపబడి నాకున్నది అని ఒక గొప్ప సంతోషాన్ని పొందుతాడు. అందుకే కదా ఇందాక చెప్పా, ఆయుర్దాయం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అనుభవించాలి, సంతోషించాలి. బాగుంది, అనుభవించాడు. 100 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, పోని 100 ఏళ్ళు అనుభవించాడు, వెళ్ళిపోయాడు. ఏం పట్టుకెడతాడు? ఏమైనా ఉంటుందా పట్టుకెళ్ళడానికి? ఏమీ ఉండదు. ఇక్కడ వాడు అక్కడ. జీవుడు వెళ్ళిపోతాడు. వచ్చినప్పుడు ఖాళీ చేతులు, వెళ్ళిపోతున్నప్పుడు ఖాళీ చేతులు. మరి ఏమిటి కావాలి ఇంతకన్నా? ఇంకేదో కావాలి కదా. ఏం కావాలి? అది శ్రియం, అది ప్రియం కాదు. ప్రియం అన్నది అనుభవిస్తే ప్రేయస్సు, శ్రియం అనుభవంలోకి వస్తే శ్రేయస్సు. అందుకే లక్ష్మీదేవి విషయంలో శ్రియై నమః అనో నామం ఉంటుంది. శ్రియై నమః అన్న మాటకు అర్థం ఏమిటంటే, అమ్మా ఇక్కడ భోగాలు అనుభవించడం ఒక్కటి దగ్గర నన్ను పరిమితము చెయ్యవద్దు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీకృష్ణాయ నమః. నమో వివృద్ధసత్వాయ పురుషాయ మహీయసే యో బ్రహ్మ క్షత్రమావిశ్య బిభర్తీదం స్వతేజసా. పురుషోత్తముడు, సత్వగుణ సంపన్నుడు అయినటువంటి శ్రీహరికి నమస్కారం. ఆయనే బ్రాహ్మణ క్షత్రియులు యందు తన తేజస్సును నింపి ఒకరి ద్వారా మరొకరిని ఈ జగత్తును కూడా నిలబెడుతున్నాడు. ఇంతటితో 4వ స్కందంలో 21వ అధ్యాయము సమాప్తము. ఇక 22వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పృథు మహారాజు సనత్ కుమారులు సంవాదం చెప్పబడింది. మైత్రేయ మహర్షి విదురునికి ఇలా చెప్పసాగాడు. ఈ విధంగా జనులందరూ మహాత్ముడు, గొప్ప పరాక్రమ గల పృథు మహారాజును స్తుతిస్తూ ఉండగా ఆ సమయంలో అక్కడికి సూర్యుడిలాగా వెలిగిపోతున్న 4 మహర్షులు వచ్చారు. పృథు మహారాజు వారి కాంతిని బట్టి ఆ మహర్షులు ఎవరనేది గుర్తించాడు. వారు తమ కాంతితో లోకులను అంటే పవిత్రులుగా చేస్తూ ఆకాశం నుండి దిగుతుండగా తన పరివారంతో కూడిన పృథువు వారిని చూశాడు. వారిని చూసిన వెంటనే పైకి ఎగురుతున్న ప్రాణాలను, శబ్దాది విషయాలను తిరిగి లోపలికి తెచ్చుకోవాలనే కోరిక గల ఇంద్రియాలకు ప్రభువైన మనస్సులాగా వేనపుత్రుడైన పృథువు లేచి నిలబడ్డాడు. వెంటనే ఆయనతో పాటుగా సభాసదులు, ఆయన అనుచరులు కూడా లేచి నిలబడ్డారు. ఆ మహర్షుల యందు గౌరవం గల పృథువు వారికి వశుడైపోయాడు. వారికి వినయంతో శిరస్సును వంచి అర్ఘ్యాన్ని, ఆసనాన్ని ఇచ్చాడు. వారు వాటిని స్వీకరించి కూర్చున్న తర్వాత పృథువు వారిని యథావిధిగా పూజించాడు. ఆ మహర్షుల పాదాలను కడిగి ఆ నీటిని నెత్తిని చల్లుకున్నాడు. అప్పుడు ఆ నీటితో ఆయన జుట్టు తడిసింది. మంచి శీలం గలవారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆయన ఆ సభలో ఆచరించి చూపించాడు. సనకాది మహర్షులు భగవంతుడైన రుద్రుడికి అన్నలు. అంతటి వారు బంగారు ఆసనాల్లో అగ్నిగుండాల యందు గల అగ్నుల్లాగా కూర్చున్నారు. వారి పట్ల శ్రద్ధ, చిత్త ఏకాగ్రత గల పృథువు వారి రాకతో చాలా సంతోషించాడు. వారితో ఇలా అన్నాడు, ఎంత భాగ్యం! ఓ మహర్షులారా, మీ రాక మంగళకరం. నేనేమి పుణ్యం చేశానో కానీ యోగులకు కూడా లభించని మీ దర్శనం నాకు లభించింది. ఎవడికైతే
వేదవేత్తలు శివకేశవులు పరివారంతో సహా ప్రసన్నులవుతారో ఈహపర లోకాల్లో వాడికి లభించినటువంటి వస్తువు అంటూ ఏది ఉండదు కదా, అన్నీ లభిస్తాయి అని అర్థం. ఇక్కడ మానవులు సర్వసాక్షి అయిన ఆత్మరూపాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని గుర్తించలేకపోతున్నారు. కనిపిస్తున్న ఈ జగత్తుకు కారణమైన మహతత్వము మొదలైన తత్వాలను జనులు తెలుసుకోలేకపోతున్నారు. అదేవిధంగా మీరు లోకాలన్నిటినీ సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా సామాన్య జనులు మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నారు. అధనాపితే ధన్యాః సాధవో గృహమేధినః యద్గృహాహి అర్హవర్యాంబ్ తృణభూమీశ్వరా వరాహ. ఏ గృహస్థులు గృహాలకు మహాత్ములు ఇచ్చేసి వారి ఇంట్లో కూర్చొని వారిచ్చిన నీటిని తాగుతారో, అలాగే ఏ గృహస్థులు వారి సేవకులు కూడా మహాత్ములను సేవ చేస్తారో అటువంటి సాధుపురుషులైన గృహస్థులు ధనం లేని వారైనప్పటికీ కూడా ధన్యులవుతారు. వాళ్ళు గంగ శ్రీహరి పాదాల నుండి పుట్టింది. అంతటి శ్రీహరి భక్తుల యొక్క పాదాలను కడిగి ఏ ఇళ్లలో సత్కరించరో అటువంటి ఇళ్ళు సకల సంపదలతో సమృద్ధిగా ఉన్నా అవి పాములు నివసించే చెట్ల వంటివి అవుతాయి. చెట్టుపై పాముంది అని తెలిస్తే ఆ చెట్టు క్రిందకు ఎవరూ రారు, ఆ ఫలాలను ఎవరూ కోరుకోరు. అటువంటి చెట్టు ఎంత నీడ ఇచ్చినా ఎన్ని ఫలాలిచ్చినా దాని జన్మ వ్యర్థమే అవుతుంది. ఓ మహర్షులారా, మీకు స్వాగతం. మీరు వివేకవంతులు. చిన్నతనంలోనే మోక్షం మీద కోరికతో శ్రద్ధ కలిగి గొప్ప వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఓ ప్రభులారా, ఇంద్రియాలకు విషయాలైన భోగాలే పురుషార్థాలని మేము భావించాం. కర్మలను ఆచరించి సంసారంలో బంధించబడి పోయాం మేము. ఈ సంసార దుఃఖాలకు స్థానం వంటిది కదా. ఇందులో నిండా మునిగిపోయిన మాకు క్షేమం కలుగుతుందా? శుభం చేకూరుతుందా? మీరు ఆత్మనిష్ఠులు కదా, ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు కదా, అటువంటి మిమ్మల్ని క్షేమంగా ఉన్నారా అని అడగటం సరైనది కాదు. ఎందుకంటే మీ మనస్సులలో ఇది క్షేమమైనది, ఇది క్షేమమైనది కాదు అనే ఆలోచనలకే స్థానం లేదు కదా. శోకంతో బాధపడే వారిని మీరు మేలు చేస్తారు. కనుక మీ యందు విశ్వాసం గల నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. సంపృచ్ఛే భవ ఏతస్మిన్ క్షేమః కేనాంజసా భవేత్. ఈ సంసారంలో మానవుడికి తేలికగా చాలా సులువుగా క్షేమం కలిగే మార్గం ఏమిటి? ఆ ఉపాయం ఏమిటి? భగవంతుడైన శ్రీహరి పుట్టకలేనివాడు. ఆయన సకల ప్రాణుల్లోనూ ఆత్మరూపుడై ఉన్నా కూడా ఆయన ఆత్మానాత్మ వివేకం గల ధీరులకు మాత్రమే ఆత్మరూపంగా ప్రకాశిస్తూ తెలుస్తూ ఉన్నాడు. అంతటి శ్రీహరి తన భక్తులను అనుగ్రహించటానికై మీ వంటి సిద్ధపురుషుల రూపంలో సంచరిస్తున్నాడు. ఇది సత్యం అని పృథు మహారాజు గంభీరంగాను మధురంగాను మితంగాను చక్కగా వారితో మాట్లాడతాడు. అప్పుడు సనత్ కుమార మహర్షి ఆ మాటలు విని ప్రేమతో చిరునవ్వు నవ్వుతున్నాడా అన్నట్లుగా ఇలా సమాధానం చెప్పాడు. సాధు పృష్టం మహారాజ సర్వభూతహితాత్మనా భవతా విదుషా చాపి సాధూనాం మతిరీదృశీ. సాధూనాం మతిరీదృశీ. హరయే నమః.